దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చూడని విజయాలు, కాంగ్రెస్ పార్టీలో లేని గొప్ప నాయకులు మరే పార్టీలో లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతటి ఘన చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ కాంగ్రెస్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం గతంలో మాదిరిగా లేదనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ఎన్నికలు ఏవైనా సరే కాంగ్రెస్ కు పోటీ ఉండేది కాదు. అంతలా ఎన్నికల్లో విజయాలు సొంతం చేసుకునేది. అలాంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది? కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి కారణం ఏంటి? దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్. దేశాన్ని ఎన్నో ఏళ్ల పాటు పాలించిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్ కు ఎదురు లేదంటే అతిశయోక్తి లేదు. ఒకప్పుడు దేశంలో రాజకీయం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రాజకీయం అనే అంతలా హవా నడిచేది. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనతతో పాటు పార్టీలో ఎంతో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దేశాన్ని భాషలు, ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా ఉంచగల సామర్థ్యం ఒకప్పుడు కాంగ్రెస్ కు మాత్రమే సొంతం. ఎన్నికలు జరిగే ప్రతిసారి బలపడుతూ దేశంలోని మెజారిటీ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించేలా నిలిచిన జాతీయ పార్టీ కాంగ్రెస్. దేశంలోని అతిపెద్ద పురాతన పార్టీ కాంగ్రెస్ ఘనతలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే విజయం ఎవరిది అనేది పెద్దగా ఆలోచించాల్సిన పని లేదంటే కాంగ్రెస్ ప్రజల్లో అంత బలంగా ఉండేది. రాష్ట్రం, జాతీయ స్థాయిలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీకి విజయం సులువుగా దక్కేది. కాంగ్రెస్ తో ఢీకొట్టలేక ఇతర పార్టీలు కొన్ని సీట్లకే పరిమితమయ్యేవంటే అతిశయోక్తి లేదు. దేశాన్ని అనేక ఏళ్ల పాటు పాలించి ఎంతో మంది గొప్ప నాయకులను తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ. సాధారణంగా దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ బలంగా ఉందంటే ఆ పార్టీలోకి వెళ్లడానికి కీలక నేతలందరూ ఉత్సాహం చూపిస్తుంటారు. ఎందుకంటే ప్రజల అభిమానాన్ని పొందే పార్టీలో ఉంటేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారు భావిస్తుంటారు. పార్టీ బలంగా ఉన్నప్పుడు నాయకులు కూడా బలంగానే ఉంటారు. పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలో చేరేందుకు పోటీ పడుతుంటారు నేతలు. అంతేకాదు, ఆ సమయంలో నేతలకు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోయినా అనేక మంది నాయకులు ఉన్నప్పుడు ఇలాగే ఉంటుందని నాయకులే సర్దుకుపోతుంటారు. ఎందుకంటే వారికి అప్పుడు అంతకన్నా వేరే ఆప్షన్ కూడా ఉండదు. పార్టీ అధినాయకత్వంతో వినయ విధేయతలతో నడుచుకుంటారు. అలాంటి ఎందరో నాయకులను చూసింది కాంగ్రెస్. కార్యకర్త స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రాలను శాసించే నాయకులను ఎందరినో తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ నేత అంటే కాంగ్రెస్ నాయకుడే అనే పరిస్థితులను కాంగ్రెస్ చూసింది. అయితే గత 10 ఏళ్లుగా కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం లేదు. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. దీంతో రానున్న లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకంగా మారాయి. ఒకప్పుడు దేశంలో ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ కు ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. గత కొన్నేళ్లలో ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ బలహీనపడింది కాంగ్రెస్ పార్టీ. 2014 లోక్సభ ఎన్నికల నుంచి బీజేపీని ఢీకొట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. అందుకే ఈసారి ఖచ్చితంగా తన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితులు రావడంతో దేశంలోని విపక్షాలతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్. విపక్షాల్లో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర. అయితే కాంగ్రెస్ పార్టీ ఏది చెబితే అది ఇతర పార్టీలో వినే రోజులు ప్రస్తుతం లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నంత బలంగా ఇప్పుడు లేదు. దీంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు ప్రాంతీయ పార్టీలతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని విపక్ష కూటమిలోని పలు పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. దీంతో కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో తన సత్తాను చాటుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు గతేడాదిలో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో మినహా ఏ రాష్ట్రంలో విజయం సాధించలేకపోయింది కాంగ్రెస్. ఈ పరిస్థితులే ఎప్పటినుంచో పార్టీలో ఉంటున్న సీనియర్లు సైతం ఆ పార్టీని వేడేందుకు కారణమవుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా, రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా బలమైన నేతలుగా ఉన్నవారు అధికార పార్టీ ముఖచిత్రంగా మారేందుకు అలుపెరగని శ్రమించిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న ఈ 10 ఏళ్ల నుంచి ఒక్కొక్కరిగా మొహం చాటేస్తున్నారు. 2004 నుంచి 2014లో సోనియా గాంధీ ఆదేశాలను శిరసావహించిన నేతల్లో కొందరు కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం కోల్పోయిన వెంటనే తిరుగుబావుట ఎగురవేశారు. G23, G26 పేర్లతో అసంతృప్త నేతలుగా మారి సమావేశాలు నిర్వహించి బహిరంగ లేఖలు రాసి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు.
గాంధీ నెహ్రూ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమే కాంగ్రెస్ కు బలమని చెప్పిన వాళ్లే పార్టీ నాయకత్వాన్ని గాంధీ కుటుంబేతర వ్యక్తికి అప్పగించాలన్న డిమాండ్లు లేవదీశారు. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్, అశోక్ చవాన్, కమల్నాథ్ సహా పలువురు నేతలు ఈ జాబితాలో ఉన్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. ఒకప్పుడు దేశంలో ఎన్నికలు జరిగాయంటే కాంగ్రెస్ బలం దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు తెలిసేది. అలాంటి కాలం నుంచి ఎన్నికలు వస్తున్నాయంటే ఈసారి కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయని చర్చించుకునే పరిస్థితులు వచ్చాయి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వచ్చింది. ఇలా ఎన్నికలు జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో బలంగా ఉన్న రాష్ట్రాల్లో సైతం హస్తం పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. నిజానికి 1990ల ప్రారంభంలో అప్రతిహత విజయాల దశ ముగిసిన తర్వాత కాంగ్రెస్తో గెలుపోటములు దోబూచులాటలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మునుపటి కాలానికి ఇప్పటికీ తేడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బలహీనపడ్డం. అదే సమయంలో బీజేపీ ఆ పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత స్థాయిలో బలంగా ఉండడం కూడా కాంగ్రెస్లో ఆందోళనకు కారణమవుతోంది. ఈ పరిస్థితులే రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకోవాల్సిన స్థితికి తీసుకువచ్చాయి. అయితే రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం. కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన పార్టీలు ఆ తర్వాత పరాజయం పాలవ్వడం, మళ్లీ కొన్నేళ్లకు పుంజుకుని బలంగా మారడం రాజకీయాల్లో సహజంగానే జరుగుతాయి. అయితే దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలందరికీ ఎంతో చేరువైన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పుంజుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులే కాదు, కింది స్థాయిలో లక్షలాది మంది కార్యకర్తలున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించక అధికారం కోల్పోయినప్పటికీ మళ్లీ ప్రజల అభిమానంతో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఓటమి పాలై కష్టాల్లో ఉన్న ఏ పార్టీ నుంచైనా నాయకులు వెళ్లిపోవడం సహజమే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు సీనియర్ నేతలు వేడుతున్నప్పటికీ వారి వల్ల పార్టీకి పెద్దగా నష్టం ఏమీ ఉండదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే అలాంటి నాయకులను ఎందరినో తయారు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మళ్లీ ఒక్కసారి అధికారంలోకి వస్తే పార్టీ నుంచి వెళ్లిన వారి కంటే అధిక సంఖ్యలో పార్టీలోకి నాయకులు రావడం ఖాయం. అయితే కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారిన ప్రస్తుత ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం సాధించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే ప్రస్తుతం బలంగా ఉన్న బీజేపీని ఎదుర్కొని ఏ మేరకు ప్రజల అభిమానాన్ని చూరగొంటుందనేది చూడాలి. రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో విజయాలు అపజయాలు చూసింది. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. అందుకే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డిస్తోంది. మరి కాంగ్రెస్ కు గత వైభవం వస్తుందా? ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెడతారా అనేది చూడాల్సి ఉంది.